ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం. నేను మీ శ్రీవారి భక్తుణ్ణి. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం. ముందుగా నిన్నటి రోజున తిరుమల శ్రీవారిని 71,664 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే 33,330 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్నటి రోజున శ్రీవారి హుండీ ఆదాయం భక్తులు సమర్పించింది కానుకల రూపంలో 3,37,00,000 రూపాయలు. అలాగే ఎటువంటి టికెట్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 24 కంపార్ట్మెంట్లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరందరికీ దర్శనం అనేది సుమారుగా 14 నుంచి 15 గంటలు పడుతుంది. అలాగే తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ తీసుకుని వస్తున్నటువంటి భక్తులకు, దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది 5 నుంచి 6 గంటలు పడుతుంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 500 రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం అనేది 2 నుంచి 3 గంటలు పడుతుంది. ఇవి దర్శనాల వివరాలు. ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, ఉచిత దర్శనం టోకెన్లు 3 ప్రదేశాల్లో ఇస్తున్నారండి. అవి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కు దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే రెండవ కేంద్రం తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసంలోను, మూడవ కేంద్రం అలిపిరికి దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అనేవి ఇస్తున్నారండి. ఇవి ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇవ్వడం మొదలు పెడతారు. ఇవి రోజుకు సుమారుగా 25,000 టోకెన్లు అందుబాటులో ఉంటాయండి. కావున భక్తులు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు తీసుకునేవారు క్యూ లైన్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డును చూపించి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ పొందవచ్చండి. ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ మీద దర్శనం సమయం ఉంటుంది. మీరు ఆ దర్శనం టైంకి 1 గంట ముందు కానీ లేదా ఆలస్యంగానే వెళ్ళవచ్చు. అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు తిరుమల కొండపైన రూమ్స్ అకామిడేషన్ అనేది ఆన్లైన్లో లభించకపోతే ఆఫ్లైన్లో తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉందండి. కావున భక్తులు లభించినటువంటి భక్తులు, ఆన్లైన్లో రూములు లభించినటువంటి భక్తులు ఆఫ్లైన్లో తిరుమల సిఆర్ఓ ఆఫీస్ వద్దకు తెల్లవారుజామున 4 లేదా 5 గంటలకు వెళ్ళి క్యూ లైన్లోకి వెళ్ళి మీ యొక్క రూమ్స్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఆధార్ కార్డ్ ఇచ్చి రూమ్స్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చండి. మీరు రూమ్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాలు లేదా గంటకి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. మీకు ఏ కాటేజీలో, ఏ గెస్ట్ హౌస్లో రూమ్ అనేది అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది. ఆ సంబంధిత గెస్ట్ హౌస్ వద్దకు వెళ్ళి మీ యొక్క మెసేజ్ను చూపించి రూమును పొందవచ్చండి. అలాగే తిరుమలకు నడిచి వెళ్ళడానికి తిరుపతి నుంచి 2 నడక మార్గాలు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి అలిపిరి కాలినడక మార్గం. అలిపిరి కాలినడక మార్గం ద్వారా భక్తులను తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఈ నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు అలిపిరికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అనగా దివ్య దర్శనం టోకెన్లు, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చేటువంటి టోకెన్లను దివ్య దర్శనం టోకెన్లు అంటారండి. ఈ దివ్య దర్శనం టోకెన్లు రోజుకు 10,000 టికెట్లు అందుబాటులో ఉంటాయి భూదేవి కాంప్లెక్స్లో. ఈ దివ్య దర్శనం టోకెన్లు తీసుకొని మీరు నడిచి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. దర్శనం సమయం అనేది 4 లేదా 5 గంటలు అయిపోతుంది. కావున భక్తులు గమనించగలరు. అలాగే తిరుమలకు 2వ నడక మార్గం నడిచి వెళ్ళడానికి శ్రీవారి మెట్టు నడక మార్గం. ఈ నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఈ మెట్ల మార్గంలో 50వ మెట్టు వద్ద అనగా మెట్ల మార్గం ప్రారంభంలో 50వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు
రోజుకు 5,000 టికెట్లు అందుబాటులో ఉంటాయండి. ఈ 5,000 టికెట్లు అయిపోగానే, ఆ రోజుకు సంబంధించిన 5,000 టికెట్ల కోట అయిపోగానే కౌంటర్ క్లోజ్ చేస్తారు. టికెట్లు లభించినటువంటి భక్తులు, ఎటువంటి టికెట్టు దర్శనం టికెట్ లేనటువంటి భక్తులు మీరు నేరుగా తిరుమలకు వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా శ్రీవారిని ధర్మదర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ దర్శనం సమయం అనేది ఎక్కువ సమయం పడుతుంది. 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు అలా పడుతుందండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ శ్రీవారిసేవ.తిరుమల.org అనే వెబ్సైట్లో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి సేవ, స్వచ్ఛంద వాలంటరీ సేవ మరియు నవనీతి సేవ, పరకామణి సేవ విడుదల చేశారండి. శ్రీవారి సేవ, నవనీత సేవ ఫుల్ అయిపోయినాయి, బుక్ అయిపోయినాయి టికెట్లు. పరకామణి సేవ టికెట్లు మిగిలి ఉన్నాయి. అవి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పరకామణి సేవ వాలంటరీ సర్వీస్ జనరల్ కోట తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2024 విల్ బి రిలీజ్డ్ 27/1/2024 at 1 PM. అనగా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ కోట విడుదల చేశారు. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు కొత్త యూజర్లు అయితే ఇక్కడ రిజిస్టర్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్ నంబరు, మీ పాస్వర్డ్ కొత్తది క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్ నొక్కి సబ్మిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్మిట్ చేస్తే మీకు అకౌంట్ అనేది రిజిస్టర్ అవుతుంది. శ్రీవారిసేవ.తిరుమల.org అనే వెబ్సైట్లో మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకోవచ్చు అకౌంట్ని. మీరు పాతవారే కనుక అయితే ఇక్కడ లాగిన్ అనే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నంబరు, పాస్వర్డ్ లాగిన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చండి. నేను ఆల్రెడీ నాకు రిజిస్టర్ అయి ఉంది అకౌంటు శ్రీవారి సేవ వెబ్సైట్లో. మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సేవా అవైలబిలిటీలో దీన్ని సెలెక్ట్ చేస్తే శ్రీవారి సేవ, లడ్డూ ప్రసాదం సేవ, పరకామణి సేవ మీద క్లిక్ చేస్తే తర్వాత లొకేషన్ అనే చోట సెలెక్ట్ చేయాలి. లొకేషన్ తిరుమల అని సెలెక్ట్ చేయాలండి. తిరుమల కొండపైన పరకామణి సేవ అనగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించేటువంటి కానుకలను, డబ్బును లెక్కించడం అండి. ఇది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు మాత్రమే అర్హులు. కావున భక్తులు గమనించగలరు. శ్రీవారి సేవకులు ఎవరైనా ఉంటే ఈ సేవను బుక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేయాలి. పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్. ముందు పబ్లిక్ సెక్టార్ చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత స్లాట్ సెలెక్ట్ 3 days స్లాట్, 4 days స్లాట్. 3 days స్లాట్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత బ్యాచ్ అన్న చోట ఏ బ్యాచ్ అనేది సెలెక్ట్ చేసామండి. వరుసగా సేవ అవైలబిలిటీ అనేది ఇట్లా చూడాలి. సేవా నేమ్ పరకామణి సేవ, లొకేషన్ తిరుమల, సెక్టార్ పబ్లిక్ సెక్టార్, స్లాట్స్ 3 days స్లాట్, బ్యాచ్ ఏ బ్యాచ్. ఇక్కడ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి స్లాట్స్ అనేవి పబ్లిక్ సెక్టార్లో 5వ తారీఖు, 19వ తారీఖు ఉన్నాయండి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే 5వ తారీఖు సెలెక్ట్ చేస్తున్నాను. ఎన్ని ఉన్నాయో చూపిస్తున్నాను. 5వ తేదీ 140 మందికి అవైలబుల్ ఉందండి సేవ చేయడానికి, పరకామణి సేవ. అలాగే 19వ తారీఖు 131 మంది ఉన్నాయండి. అలాగే ఇంకోసారి సెలెక్ట్ చేసి వేరే స్లాట్ చేద్దాం. 4 days స్లాట్ చూద్దాం. సెలెక్ట్ ఏ 4 days స్లాట్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా ఉన్నాయి. ఏప్రిల్ నెల 1వ తారీఖు సెలెక్ట్ చేస్తున్నాను. 1వ తేదీకి 194 ఖాళీలు ఉన్నాయండి.
ఇలా చూసుకోవాలండి. నా మొబైల్ను డెస్క్టాప్ మోడ్లో ఉంచాను. ఉంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తిరుమల పబ్లిక్ సెక్టార్ 3 days స్లాట్ బి కేటగిరీ చూద్దాం. ఇప్పుడు బి కేటగిరీలో మార్చి నెలలో 5వ తేదీకి 31 ఉన్నాయి, 19వ తేదీకి 68 ఉన్నాయి. పరకామణి సేవ టికెట్లు సేవ చేసుకునేవారు ఇలా చూసుకొని చెక్ చేసుకొని సేవ చేయొచ్చండి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో సెలెక్ట్ 3 days స్లాట్, సెలెక్ట్ ఏ బ్యాచ్ అలా చూసుకొని ఫిబ్రవరి నెలకు మిగిలి ఉన్నాయి. పరకామణి సేవ ప్రైవేట్ సెక్టార్లో 3 days స్లాట్లో ఏ బ్యాచ్ 2వ తేదీ 2 టికెట్లు ఉన్నాయి ఖాళీ. 9వ తేదీకి 4 టికెట్లు, ఫిబ్రవరి 23వ తేదీకి 4 టికెట్లు. అలాగే మార్చికి చూద్దాం. 1వ తేదీకి 39 టికెట్లు, మార్చి 15వ తేదీకి పరకామణి సేవ 37 టికెట్లు, మార్చి 22వ తేదీకి పరకామణి సేవ అవైలబుల్ కోటా 18, ఏప్రిల్ నెలకు సంబంధించి 5వ తేదీ 49 టోకెన్లు, 19వ తేదీ ఏప్రిల్ 49. ఇలా చెక్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చండి. పరకామణి సేవ చేయాలనుకున్నటువంటి భక్తులు సేవకులు బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ను కొత్తగా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. ఓం నమో వెంకటేశాయ.